కీర్తి అంటారు, ఎవరు అసలు ఆమె? మీరు ఊకే నా దగ్గర ఆమె పేరైతే కుర్రా పోయి, ఆమెకు నాకు సంబంధం లేదు, ఏం లేదు, నాకు పిచ్చి లేపకురా ఆమె పేరు తీసి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను ఎందుకు వచ్చినా అంటే నాకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది. హలో హలో సార్, మేము బిగ్ బాస్ నుంచి కాల్ చేసాం. ఇంకోటి యాడ్ షూట్ ఉంది, చేశారా? అది జాకీ డ్రాయర్ది. అదే చేస్తాడు. హలో, మీ స్పందనేనా? మీ బ్యూటీపార్లర్ నుంచి కాల్ వచ్చింది, బ్యూటీపార్లర్ చేస్తారా? హలో, ఆరికేనా మాట్లాడదు? అవును, మీరెవరు? ఇది సినిమా ఇండస్ట్రీ మాట్లాడతాం. నాగార్జున కోరుకుని మాట్లాడతాం. ఎవరు? నాగార్జున వాళ్ళ కోరుకుని. నాగా చైతన్య. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? హలో, ఎవరు? నాగా చైతన్య. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఏ మజాకులాడుతురా? ఓకే. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే చెప్పాలా? వద్దులే కానీ ఫస్ట్ నేను ఎందుకు ఇన్ని రోజుల నుంచి వీడియో చేయాలంటే నేను చెప్తా. నేను వచ్చేసి 1 month నాగ్పూర్లో ఉండే, సో అందుకే నేను వీడియోలు ఏం చేయలేదు. కీర్తికి వెళ్తూ బాలే. కీర్తి ఎవర్రా? కీర్తి అరే ఓకే, నేను వచ్చినప్పటి నుంచి కీర్తి 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 అని చంపుతుండేడు. ఇంకోటి అలా వీడియోలో గిట్ట నా కీర్తి వీడియోస్ ఉన్నాయి, అది కీర్తి అంటారు, ఎవరు అసలు ఆమె? మీరు ఊకే నా దగ్గర ఆమె పేరైతే కుర్రా పోయి, ఆమెకు నాకు సంబంధం లేదు, ఏం లేదు, నాకు పిచ్చి లేపకురా ఆమె పేరు తీసి. అర్థమైందా? నా ముందు అది ఆడ దెబ్బ తాకింది, తక్కువైంది దెబ్బ తక్కువైంది, అందుకే మళ్ళీ వచ్చి వీడియోలు చేస్తున్నా. అన్నయ్య వచ్చినాడు, హల్చల్ చిందులు వచ్చినాడు. అయితే ఏమైందంటే నాకు ఆడ నాగ్పూర్ పోయినా, ఆ నాగ్పూర్లో బస్సులో నుంచి కింద పడ్డా అనమాట, నెత్తి తాకింది. ఇక 2 months నుంచి 3 months నుంచి ఏమైనా నాకు అసలు గుర్తులేదు. వీళ్ళు చెప్తారు అన్న వీడియోలు చేసినామన్నా మనం, అవన్నీ చేసినాం అది ఇది అని చెప్పి. నేను ఒక ఆమె లవ్ చేసిన అంట, ఆమె పేరు కీర్తి అంట, ఏమో వీళ్ళందరూ ఏమో చెప్తారు. సోది అనిపించింది నాకైతే. వీడియోలు అయితే చూపించారు. ఇక నాకు ఇంకా డౌట్ ఉంది, అది ఇంకా క్లియర్ కాలేదు. ఆమెను చూపిర్రు రావే అని చెప్పి నేను చెప్పిన వీళ్ళకి, ఇంకా చూపించలేదు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను ఎందుకు వచ్చినా అంటే నాకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది. నాగార్జున సార్ నాకు ఫోన్ చేసిండు, వాళ్ళ మేనేజర్ని పంపిస్తున్నా, కొంచెం ఎవరైనా సెలెక్టెడ్ పీపుల్ మంచిగా ఎవరైతే యాక్ట్ చేస్తారో, ఎవరైతే కష్టపడుతారో వాళ్ళ నంబర్స్ ఇవ్వమన్నాడు అనమాట. సో అందుకనే వాళ్ళ మేనేజర్ని అయితే తీసుకొచ్చిన ఇవాళ, ఆయనతోటి కాల్స్ చేయించి మాట్లాడతా, ఆయన ఏమేమి ప్రశ్నలు అడుగుతారో చూద్దాం. సో మేనేజర్ గారు రండి. ఈయననే. సో ఈయననే మా మేనేజర్. సార్ హాయ్ సార్. సార్ మమ్మల్ని తీసుకోరా సార్ బిగ్ బాస్? తీసుకుంటాం మేము రికార్డింగ్ మమ్మల్ని తీసుకోరా సార్? తీసుకుంటాం. ఎప్పుడు తీసుకుంటారు సార్? మాకేమో ఉట్టి అసిస్టెంట్ లెక్క పెట్టుకోరు, ఎవరైనా సెలెక్టెడ్ పీపుల్ని సెలెక్ట్ చేసి పట్టుకురామంటారు. అదే డైరెక్ట్ మాకు ఫోన్ చేసి మేము చెప్తే వస్తున్నాయి కదా మాకు. పెద్ద ప్లానింగే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎవరికి ఫోన్ చేద్దాం? ఫస్ట్ కాల్ హారిక తెలుసా సార్? తెలుసా? అదే యూట్యూబ్ అన్ని చూసి మన దగ్గరకు వచ్చిరీళ్ళు. ఫోన్ చేద్దాం హారిక. అది నా దాంట్లోకి వెళ్ళి డౌట్ వస్తుంది. ఫస్ట్ నా దాంట్లోకి వెళ్ళి చేద్దాం. మీ దాంట్లో బ్యాలెన్స్ ఉందా? నాగార్జున అసిస్టెంట్ ఉండదా? ఏమరా బ్యాలెన్స్ అయిపోతుంది రాగానే. ఫీల్ అవుతారని అట్లా అనకు. సార్ పట్టుకోలేదు మళ్ళా ఆయనకి సారీ ఆయనకి ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా. నువ్వు పట్టుకో. సన్నీకి చేద్దాం, సన్నీకి. సో ఫస్ట్ అయితే సన్నీకి ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి ఏమంటావు తెలుసా? మీకు బిగ్ బాస్లో ఛాన్స్ వచ్చింది, మీరు ఎక్కడ ఉంటారు, మీ అడ్రస్ అవన్నీ ఒకసారి మీ గురించి ఇంట్రడక్షన్ చెప్పండి, మేము రికార్డింగ్ చేసుకుంటాము అని చెప్పి చెప్పు. మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారారు. క్వశ్చన్లు అడుగు. నువ్వు ఇంగ్లీష్లో అడుగుతావా? ఫోన్ నీకు వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడు. ఇంకా ఫోన్ చేస్తున్నాం ఫస్ట్. అది రింగ్ అవుతుంది. హలో.
హలో సార్ మేము బిగ్ బాస్ నుంచి కాల్ చేసాం. బిగ్ బాస్ నుంచి కాల్ చేసాం. హలో నువ్వు సన్నీ గారేనా? మీరు సనీ గారేనా? నేను బిగ్ బాస్ నుంచి కాల్ చేశాను. మీ వాయిస్ వినబడతలే. मस्त शेड्स नाही राणीला अप्पा कमला असा చేయకోసారి అంట. మీకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది. నేనే బిగ్ బాస్ అందరికి పెట్టు. హలో సార్. కట్ చేసిందా? పార్టిసిపేట్ చేయడానికి ఆఫర్ వచ్చిందని చెప్పాలా? వచ్చింది అది ఇది అని చెప్పేసారా వేదానా? మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది ఆఫర్ అని చెప్పు. హలో హలో ఆ, హలో సన్నీ గారేనా మాట్లాడేది? అవు అదే మీకు బిగ్ బాస్లో సెలెక్ట్ అయ్యారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను రాను. ఎందుకండి? నాకు అరే ఇంత నచ్చదు. మంచి ప్లాట్ఫామ్ అది, బిగ్ బాస్కి రానంటారు ఏంది? నేను రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్కి పోను. గాడికి ఎందుకు వస్తాను? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అవునా? ఇంకోటి యాడ్ షూట్ ఉంది, చేశారా? అది జాకీ డ్రాయర్ది. అరేంజ్ చేస్తాడు. హలో సన్నీ గారా మాట్లాడేది? అవును కానీ చెప్పు నరేష్ జల్దీ. అరే నరేష్ ఎవరు బాబు? నరేష్ అంటున్నాను. నాగార్జున సార్ గమ్మునుండండి. హలో సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అరే ఏం మాట్లాడుతుంది నా సన్నీ? హలో సార్, మీరు పర్షియన్ బాయ్స్ నుంచి సన్నీ గారే మాట్లాడేది. మీరు సెలెక్ట్ అయ్యారండి బిగ్ బాస్కి. వస్తున్నారా? మళ్ళీ రేపు ఇంటర్వ్యూ ఉంది, ఎర్రగడ్డలో ఇంటర్వ్యూ ఉంది, వస్తున్నారా? రాను. ఎందుకండి? కుదరలేదు. ఎందుకు? ఏం లేదు, చెప్పు పోయి. చెప్పు ఇరవై అంటావు. hours. అరే మేనేజర్ని జర రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? మీరు కొత్త ఛానల్ ఓపెన్ చేశారు కదా, ఒకటేసారి 200K పోయే వారికి మేము షాక్ అయిపోయినాం. అందుకే మిమ్మల్ని పిలుద్దామని చెప్పి నంబర్ ఇచ్చారు నరేష్ గారు. హలో 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 అంటారే అరే మాట్లాడు సార్. సార్, మాట్లాడండి సార్. హలో హలో బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది. ఇంటర్వ్యూకి రావాలా రేపు? ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. రాను. రండి ఏం ఏమైంది? కమ్ సార్ రాంగ్ నెంబర్ సార్. స్పందన. మనం మాట్లాడొద్దు, ఆయనకి ఇచ్చేయాలి. స్పందన. హలో 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 మీ స్పందనేనా? అవును. మీ బ్యూటీ పార్లర్ నుంచి కాల్ వచ్చింది. బ్యూటీ పార్లర్ చేస్తారా? ఏం బ్యూటీ పార్లర్? హలో హలో చెప్పండి. ఈ మన పర్మిషన్ వచ్చింది, బ్యూటీ పార్లర్ చేస్తారా? ఏం మీకు అంటే ఏం పార్లర్? మీకు నా కాంటాక్ట్ ఎవరు వచ్చింది? ఒక ఆడామి ఇచ్చింది, చేస్తారా మీరు బ్యూటీ పార్లర్? బిగ్ బాస్లో ఆఫర్ వచ్చింది, మీరు బ్యూటీ పార్లర్ చేస్తారా? రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది, బ్యూటీ పార్లర్ ఏంది? హలో రాంగ్ నంబర్. ప్రమోషన్ చేస్తారా? ఏదో ఒకటి చెప్తున్నారు బ్యూటీ పార్లర్. మిస్సెస్ బ్యూటీ పార్లర్ అని చెప్పు. హలో బ్యూటీ పార్లర్ చేస్తారా యాడ్? హలో హలో బ్రదర్. ఏమైందిరా సప్పుడు చేస్తలేవు? బ్యూటీ పార్లర్ ఇది ఉందా ప్రమోషన్? బ్యూటీ పార్లర్ లేదా చెప్తా చేసాడు. నీరెవరన్నా? అలా మాట్లాడుతావు.
మీరు చేస్తారా? నువ్వు ఎవరన్నా బ్యూటీ పార్లరా? లేదన్నా చేసేది ఉంటే చెప్తాను నీకు. 10,000 ఇస్తామన్నా. ఎంతనా? 10,000. 10,000 ఇస్తావా? సరే నేను చెప్తామా చెల్లె, ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నాం మేము. నైట్ కాల్ చేస్తాం. నువ్వు చేస్తావా అన్న? లేదన్నా చేయాలి. ఇద్దరు కావాలన్నా. ఇద్దరు కావాలా? సరే సరే మంచిగా చెప్తాను. తర్వాత చేస్తాను కాల్. ఎక్కడ లొకేషన్? హైటెక్ సిటీ అన్న. ఏం పార్లర్ ఏమేంటి? మిస్సెస్ బ్యూటీ పార్లర్. మిస్సెస్ బ్యూటీ పార్లరా? సరే అన్న మంచిది. నీకు నేను ఒక 2 hours కాల్ చేస్తాను. ఈ నంబర్ ఎక్కడిది నీకు? ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. గ్రూప్లో వేసిరానా? పక్కకి ఎవరు చెప్తారు గ్రూప్లో వేసిరు అన్నట్టు. ఎవరో మాట్లాడటం డైరెక్ట్ ఆగు. అదే నంబర్ ఇదేనా? అదే మళ్ళీ వేరే ఏం కాదు. హారికకి ఏం చెప్తాంరా? హారికకి బట్టల షాప్ ఓపెనింగ్ ఉంది, ప్రమోషన్ చేయాలని చెప్పి. కాదు, హీరోయిన్ లాగా ఛాన్స్ వచ్చిందని చెప్తాం రా. షార్ట్ ఫిలిం ఉంది, హీరోయిన్ లాగా ఛాన్స్ వచ్చింది, నా పక్కకి వేయాలి హీరోయిన్ లెక్కను. హలో హలో ఏమైందా? నా కాల్ కట్ చేస్తాం అడుగుతుంటే పక్కకే ఓడి చెప్తుండే. నీకు నంబర్ ఎడికల్ వచ్చిందా సార్? ఏ గ్రూప్లో వేసారు? అమ్మాయి ఇచ్చిందనా? ఏ అమ్మాయి ఇచ్చింది? ఏమో ఆమె పేరు తెలియదు. గ్రూప్ వేసింది. గ్రూప్ ఏ గ్రూప్లో వేసింది? అదే గ్రూప్ యొక్క ఏ గ్రూప్? అది మా ప్రమోషన్ గ్రూప్ లో. అలాగైతుందా? నిజం చెప్తున్నాను. సరేనా, మేము ప్రమోషన్ చేస్తున్నాం, తర్వాత ఫోన్ చేస్తాం. పే చేయండి. సారీ బాయ్. హారిక దగ్గర పోయినా మీరు ఇదా? ఇది హలో 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 ఆరికేనా మాట్లాడదు? అవును, మీరెవరు? ఇది సినిమా ఇండస్ట్రీ మాట్లాడతాం. చెప్పండి. ఒక షార్ట్ ఫిలిం ఉంది, చేస్తారా? ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ హీరోయిన్ లెక్క పక్కన యాడ్ చేయాలి. ఇప్పుడు నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకండి? లేదు. డాన్స్ నెంబర్ మీకు డాన్స్ మస్తు ఆడతారు మీరు. ఇంప్రెసర్ కబ్లో దొరికింది. ఇంప్రెసర్ కబ్లో. అసలు నేను డాన్సే ఆడను. ఎవరు ఇచ్చిన నెంబర్ మీకు? ఒక రీల్ వచ్చింది, ఆ రీల్ తో మస్తు ఫేమస్ అయిపోయారు కదా, చూసినాం మేము. అవునా? కానీ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, నేను ఏం చెయ్యా. ప్లీజ్ ప్లీజ్. హ్యాపీ ఉండదు దూరా నీకు? నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా నీకు. ఎవరిచ్చిన నెంబర్? నా పక్కన హీరోయిన్ లెక్క చేయరు కదా. హీరోయిన్ లెక్క అసలు నువ్వు ఎవరు? నీ పక్కనే అంటావు. హీరో మాట్లాడతాం. ఏ హీరో? ఎక్కడ హీరో? నాగార్జున వాళ్ళ అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్? నాగార్జున వాళ్ళ కోరుకుని మాట్లాడుతాం. ఎవరు? నాగార్జున వాళ్ళ కోరుకుని. నాగ చైతన్య. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది పేరు తక్కువ వాళ్ళకు హీరో అంటావు. ఇంకా ఎవరిచ్చారు? మా దాంట్లో ఆడకు. ఎవరిచ్చిన నెంబర్ మీకు? నేను ఆడికేనా మాట్లాడా? అవును, ఆడికనే మాట్లాడుతున్నావు. అన్ని మీకు నా నెంబర్ ఎవరు ఇచ్చారు? హీరోయిన్ లెక్క చేయరు అంటున్నాను. చెయ్యాను నేను. హీరోయిన్ కాదు కదా, హీరోయిన్ పక్కన కూడా వెయ్యాను. మీకు నాకు ప్లీజ్. ఇంట్రెస్ట్ లేదు. డాన్స్ మస్తు ఆడతారు మేము. థ్యాంక్ యూ. ప్యాడ్ బాల్ మస్తు ఆడుతారు. ప్యాడ్ బాల్ మస్తు ఆడుతారు. నువ్వు ఎప్పుడు చూసినావు? సినిమా పేరు చిట్టి చిల్క. మీరు చేస్తారా చేయరా? ఏం పేరు? సినిమా పేరు చిట్టి చిల్క. మీరు చేస్తారా చేయరా? ఎంత తీసుకుంటా సాంగ్ ప్రమోషన్? సాంగ్కి ఎంత తీసుకుంటా ప్రమోషన్ అంట? ప్రమోషన్ అనగానే చెప్పేసి ఆ చిట్టి చిల్క నీ పక్కకి చేసి ఎట్లుంటుంది అవి. హలో హలో హలో, ఎవరు? నాగ చైతన్య. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఏ మజాకులాడుతురా? ఓకే.
నేను బయట ఉన్నా ఒకటే ఫోన్లు చేస్తారు చెప్పురు ఎవరు ఇచ్చిన నెంబర్ మీకు మీరు చిట్టి చిలుకలు ఎక్కువ ఉంటారు. ఏ చిలుక లేకుండా పెట్టురు ఫోన్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. హలో చెప్పు. చేరియా పక్కన హీరోయిన్ లెక్క హీరోయిన్ లెక్క అయ్యా పని మంచి క్యారెక్టర్ కూడా వేయ సాదా. ప్యాడ్ బల్ల మస్తు ఆడుతాడు డాన్స్. సరే థ్యాంక్ యూ. వేసేసాడు, బాగా వేసేసాడు. 1 lakh ఇస్తా. నువ్వు 2 lakhs ఇచ్చినా వేయ సరేనా? ప్లీజ్ ప్లీజ్. ఎవరయ్యా నువ్వు? నాకు ఫోన్ చేసి దమ్ చేస్తావు. నాగ చైతన్య ముఖం అద్దంలో చూసుకో. మస్తు ఉంటే అద్దంలో చూసుకుంటాను. నా హీరో నేనే, రోల్ మోడల్ నేనేలే. నేనే కాదు నువ్వు. ఎవరు చేపించారు నీకు ఫోన్? నిజం చెప్పు. మా అసిస్టెంట్కి ఇస్తా మాట్లాడు. మా అసిస్టెంట్ అయ్యో లో హలో, నా నెంబర్ ఎవరు ఇచ్చిరు? మీ నంబర్ గ్రూప్ లో వేసిన సినిమా ఇండస్ట్రీ గ్రూప్ లో వేసిన మీరు మీ యూట్యూబ్ వీడియోలు చూసి నాకు ఇంట్రెస్ట్ లేదు. సారీ, నాకు నేను బయట ఉన్నా. నేను ఇప్పుడు ఇది తినాలనుకోవట్లే. బాయ్. మీరు ప్యాడ్ బ్యాండ్ లో డాన్స్ మంచిగా ఆడతారని ఇక డాన్స్ కోసం అని అడిగినండి మిమ్మల్ని. అవునా? ఇప్పుడు హీరోయిన్ అన్నారు, హీరోయిన్ పక్కన అన్నారు, మళ్ళీ డాన్స్ కోసం అడిగిరా? మళ్ళీ సాంగ్ ప్రమోషన్ అని చెప్పింది అమ్మ ఆల్రెడీ. మీకు చెప్పలే ఆరాను చెప్పిందంట. నేను ప్రమోషన్స్ ఇప్పుడు వేయట్లేదు. ఎందుకు అట్లా? ఇంట్రెస్ట్ లేదు నాకు ఇప్పుడు. ఇక మా సార్ మాట్లాడతారంట. హారిక గారండి మాట్లాడేది? అవునండి చెప్పండి. అది మీరు సెలెక్ట్ అయ్యారండి నాగ చైతన్య పక్కకి హీరోయిన్ లాగా. ఎవరి లెక్క చెయ్యాలండి చెప్పినానండి అప్పుడే. మీ అసిస్టెంట్స్ ఎవరు మాట్లాడినారు? తమాషాలు ఆడుతున్నా మీరు. పోని గమ్మునుకుంటే ఓడాడిచ్చినాడు మీకు నెంబర్లు. హలో గెట్ లాస్ట్. అయ్యా తిడుతురా నాగ చైతన్య అని ఇజ్జత్ లేదా? తిట్టేసిరు నాగ నాకు తెలిసి మనం అర్థమైంది రాబోయ్, అందుకే అట్లా మాడతారు. ఏదో తేడాగా ఉందేంటి? సో గైస్ మొత్తానికి అయితే అందరికి అర్థమైపోతుంది మన వాయిస్ వచ్చేసి. వీడియో ఏమో మాట్లాడమంటే నాగ చైతన్య అసలు డౌట్ రావద్దు, మాట్లాడితే అర్థమైందా? ఇంకా హీరోయిన్ లెక్క కావాలంటే పక్కకి. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అది కూడా హారిక. సో గైస్ మొత్తానికి అయితే ఒక వీడియో అయితే వేసేసినాం. ఇది ఏదో అవుతుంది అనుకునే అందరు మెసేజ్ చేస్తున్నా నువ్వు వీడియోలో ఆపేసి అవరాపోయినా. అందుకే ఏదో ఒకటి పెడుతున్నా. ఇప్పుడు ఇగో నేను ఒక్కని చేసుకుంటా. నాకైతే సంబంధం లేదు. ఎవరో కీర్తి అవన్నీ మనకు సంబంధం లేదు. ఎవరో ఆ కీర్తి ఏమో ఆడుంటది మళ్ళీ నువ్వు నాకు ఓకే కీర్తి అని చెప్పి ఇబ్బంది పెట్టకు. డైరెక్ట్ వద్దు, కీర్తి వద్దు, ఏమవుతారా నాయన వద్దురా నాయన. నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు అవన్నీ. సో గైస్ వీడియో చూసి ఎంజాయ్ రైట్ బై.